Hello friends, this is Balu. You're watching Balu Tech Tips YouTube channel. Friends, మనకు వాట్సాప్ లో స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. దానికోసం మీరు స్టేటస్ మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే స్టేటస్ ప్రైవసీ అనే సెట్టింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 3 సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఓన్లీ షేర్ విత్. ఈ 3 సెట్టింగ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ అంటే తెలిసిన వారికైతే ఈ వీడియో అవసరం లేదు, తెలియని వారి గురించి ఈ వీడియో అనేది చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మై కాంటాక్ట్స్. ఈ మై కాంటాక్ట్స్ ఏంటంటే చూడండి, మన మొబైల్లో ఏ నెంబర్లను మనం సేవ్ చేసుకున్నామో వారందరికీ మన వాట్సాప్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఈ ఆప్షన్ చూస్ చేసుకుని మనం వాట్సాప్ స్టేటస్ పెడితే మన కాంటాక్ట్స్ అన్నింటికి మన స్టేటస్ అనేది కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మన ఫోన్ నెంబర్ను కూడా వారు సేవ్ చేసుకుని ఉంటేనే వారికి కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు రెండో ఆప్షన్ ఏంటంటే మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్. ఇదేంటంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టి అందరికీ కనిపించి కొంతమంది కనిపించకూడదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ నేను కొన్ని కాంటాక్ట్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, వాట్సాప్ కాంటాక్ట్స్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే నేను ఏ కాంటాక్ట్ సెలెక్ట్ చేశానో వాటికి నా స్టేటస్ అనేది కనిపించదు, మిగతా వారందరికీ కనిపిస్తుంది. ఓకేనా. అయితే చూడండి, ఈ విధంగా మనం ఈ సెట్టింగ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఓన్లీ షేర్ విత్ అనే 3వ సెట్టింగ్ అనేది ఉంది. ఇదేంటంటే మన వాట్సాప్ స్టేటస్ ఒక 2-3కి మాత్రమే కనిపించాలి, మిగతా ఎవ్వరికి కనిపించకూడదు అనుకుంటే అప్పుడు ఈ సెట్టింగ్ అనేది చూజ్ చేసుకుని మనం వాట్సాప్ స్టేటస్ అనేది పెట్టుకోవచ్చు. చూడండి, ఫర్ సపోజ్ నేను 1-2 కాంటాక్ట్స్ అనేవి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే నేను సెలెక్ట్ చేసిన ఈ 2 కాంటాక్ట్స్కి మాత్రమే నా వాట్సాప్ స్టేటస్ అనేది కనిపిస్తుంది, మిగతా వారు ఎవ్వరికి ఆ స్టేటస్ అనేది కనిపించదు. ఈ విధంగా మనం ఈ 3 సెట్టింగ్స్ను మనం ఎనేబుల్ చేసుకుని మనం స్టేటస్ ప్రైవసీని యూజ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఈ 3 సెట్టింగ్స్తో పాటు కిందన ఫేస్బుక్ అని ఉంది. ఈ ఫేస్బుక్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనం వాట్సాప్లో స్టేటస్ పెడుతుంటాం కదా, ఈ స్టేటస్ అనేది అట్ ది సేమ్ టైం మన ఫేస్బుక్ అకౌంట్లో స్టోరీస్ కింద కనిపించాలనుకోండి, అప్పుడు ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చి మన ప్రొఫైల్ అనేది చూపిస్తుంది అక్కడ. ఒకవేళ అది కాదు అనుకుంటే చేంజ్ చేయాలి. సేమ్ అయితే అగ్రీ మీద క్లిక్ చేస్తే మనకు వాట్సాప్కు ఫేస్బుక్ అకౌంట్ అనేది లింక్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా లింక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాట్సాప్లో ఏదైనా స్టేటస్ పెట్టామనుకోండి, దాని కింద ఫేస్బుక్ అని వస్తుంది. దానిపైన టిక్ చేసామంటే అట్ ది సేమ్ టైం మన వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్లో కూడా స్టోరీ కింద రన్ అవుతుంది. ఈ విధంగా మనం వాట్సాప్ ప్రైవసీని అలాగే ఫేస్బుక్ స్టోరీస్ను మనం వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.